వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మన్నారు పోలూరులో పానిహటి తోటల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు, గూడూరు, నాయుడుపేట వంటి వివిధ ప్రాంతాల నుండి భక్తులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నెల్లూరు ఇస్కాన్ అధ్యక్షులు శ్రీ సుఖదేవ్ మహారాజ్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన జగన్నాథ స్వామికి అభిషేకం, హారతి ఇచ్చి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. సూలూరుపేటలో 4వ శ్రీ జగన్నాథ రథయాత్రను జూలై 16న నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రథయాత్ర మధ్యాహ్నం 2:30 షార్ బస్టాండ్ వద్ద ఉన్న రాఘవ కళ్యాణ మండపం నుండి ప్రారంభమవుతుంది. యాత్ర రాత్రి 9 గంటలకు శ్రీ చెంగాలమ్మ పక్కనే ఉన్న శ్రీనగర్ కాలనీకి చేరుకుంటుందని ప్రకటించారు. రథయాత్ర మార్గమంతా భక్తుల కోసం ప్రసాద ప్యాకెట్లు పంపిణీ మరియు విందు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. రథానికి విద్యుత్, పూల అలంకరణలు మరియు స్వామివారికి ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ యాత్రలో వేలాదిగా పాల్గొని శ్రీ జగన్నాథుని కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. తోటల్లో మామూలుగా ప్రెస్ మీట్ మన సెంటర్లో పెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ తోటల్లో ప్రెస్ మీట్ పెట్టడం విశేషంగా, ఎందుకంటే ఇది ఈరోజు ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇస్కాన్ మందిరాల్లో అన్ని మందిరాల నుంచి కూడా భక్తులు ఈ విధంగా మందిరం నుంచి బయటికి వెళ్ళి వందల సంఖ్యలో వాళ్ళు పెద్ద తోటల్లో దీన్ని పాణిహటి రఘునాథ్ దాస్ అటుకులు పెరుగుల పండుగ అంటారు. బెంగాల్లో చివడ దది, చివడ అంటే అటుకులు, దది అంటే పెరుగు. అటు మన తెలుగులో దీన్ని పాణిహటి రఘునాథ్ దాస్ గోస్వామి అటుకులు పెరుగుల పండుగ అంటారు. మనం 2 వారాల్లో మనం ప్రిపేర్ అవుతున్నటువంటి తయారవుతున్నటువంటి 4వసారిగా సూళ్ళూరుపేటలో జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రలో ప్రపంచం అంతా కూడా జరుగుతున్నాయి. ఇది పూరిలో అతి ప్రాచీనమైనటువంటి వేల సంవత్సరాలు జరుగుతూ వస్తున్నటువంటిది. కాబట్టి దీనివల్ల మన పట్టణంలో, ఏ పట్టణంలో అయితే ఆ జగన్నాథుకి రథయాత్రలు జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి చెబుతారు. హరే కృష్ణ. నా పేరు వెంకటరమణ, జగన్నాథ రథయాత్ర దాస్. మహారాజు గారు ఇచ్చినటువంటి పేరు. ఇది జగన్నాథపురిలో అనాది కాలంగా జరుగుతున్నటువంటి దివ్యమైనటువంటి జగన్నాథ రథయాత్ర మన సూలూరుపేట పట్టణంలో మన సుఖదేవ స్వామి ఆధ్వర్యంలో మేమంతా నిర్వహిస్తున్నాము. ఇది ఎంతో ప్రాచీనమైనది. ఇది పూరిలో ఈ సంవత్సరం మాత్రం పూరిలో ఏ రోజు జరుగుతుందో అదే రోజు, అంటే జూలై 16వ తారీఖున గురువారం నాడు ఈ రథయాత్ర నిర్వహిస్తున్నాం. ఇది షార్ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమై వై జంక్షను, అదేవిధంగా మోర్ మార్కెట్, కోలమిట్ట ఇటు వచ్చి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా పరమేశ్వర నగరంలోకి పోయి తిరుక్కొని మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి గమళ్ళ వీధి, బాపూజీ వీధి నుంచి ఎస్విటి వీధిలో మళ్ళీ టర్నింగ్ అవుతుంది. అక్కడి నుంచి పార్క్ వీధిలో నుంచి మళ్ళీ కచేరీ వీధికి మీదుగా కూరగాయల మార్కెట్ మీదుగా జిఎన్టీ రోడ్డు వస్తుంది. జిఎన్టీ రోడ్లో నుంచి మళ్ళా ఎస్విటి రోడ్డుకి వచ్చి బాపూజీ వీధిలో నుంచి నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి సిఎంఆర్ మార్కెట్ మీద పోయి రైల్వే పేడర్స్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి పోస్ట్ ఆఫీస్ మీదుగా కాపు వీధి నుంచి మందిరం, ఇస్కాన్ మందిరం నుంచి మీదుగా బయలుదేరుతూ జిఎన్టీ రోడ్లోకి వచ్చి శ్రీనగర్ కాలనీలోకి వెళ్తుంది. ఇది ప్రారంభం వచ్చి 2:30కి ప్రారంభం అవుతుంది. ముగింపు వచ్చి 7:30కి శ్రీనగర్ కాలనీలో వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ రథయాత్రని కేవలం ఒక ప్రాంతం వాళ్ళు, ఒక గ్రామం వాళ్ళు, ఒక పట్టణం వాళ్ళు మాత్రమే చేయట్లేదు. ఈ సూలూరుపేట పట్టణానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద రథయాత్ర ఇది.